చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల్లికట్టును నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. లక్షలాది రూపాయలు ప్రెస్ మీట్ అంటూ కరపత్రాలు ముద్రించి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ఈ వికృత క్రీడల్లో శరవేగంగా దూసుకుపోతున్న ఎద్దులను నిలువరించే ప్రయత్నంలో అనేక మంది గాయపడిన సందర్భాలున్నాయి. జిల్లా ఎస్పీ మాత్రం జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా శాంతిపురం మండలంలో మాత్రం నిత్యం ఏదో ఒక గ్రామంలో జల్లికట్టు అనే వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జల్లికట్టులో పాల్గొనే ప్రతి ఎద్దుకు 3,000 రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. సుమారు ఒక్కో జల్లికట్టులో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 500 నుండి 600 పాల్గొంటున్నాయి. ఎంట్రీ ఫీజుల్లోనే లక్షలాది రూపాయలు లాభం వస్తూ ఉండటంతోనే జల్లికట్టును నిర్వహిస్తున్నారన్న ప్రజలు చర్చించుకుంటున్నారు.